ఓం శాంతి 12/4/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, పిల్లలందరిపై తండ్రికి ప్రేమ ఉంది. కానీ ఎవరైతే తండ్రి సలహాను వెంటనే అంగీకరిస్తారో వారిలో ఆకర్షణ ఉంటుంది. గుణవంతులైన పిల్లలు తండ్రి ప్రేమను ఆకర్షిస్తారు. ప్రశ్న: తండ్రి ఏ ఒప్పందం అనగా కాంట్రాక్ట్ను తీసుకున్నారు? జవాబు: అందరినీ సుగంధ పుష్పాలుగా తయారు చేసి వాపస్ తీసుకెళ్లే కాంట్రాక్ట్ ఒక్క తండ్రిదే. తండ్రి లాంటి కాంట్రాక్టర్ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. సర్వులకు సద్గతినివ్వడానికి తండ్రే వస్తారు. తండ్రి సర్వీస్ లేకుండా ఉండలేరు. కావున పిల్లలు కూడా సర్వీస్కు రుజువు ఇవ్వాలి. విని విననట్లు ఉండిపోరాదు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తూ ఉన్నారు. పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. దీనిని ఒక్క తండ్రి తప్ప మరి ఏ ఇతర మనుష్య మాతృలు ఎవ్వరికీ అర్థం చేయించలేరు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని మళ్ళీ 5000 సంవత్సరముల తర్వాత తండ్రి వచ్చి నేర్పిస్తారు. ఇది కూడా పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తమ సంగమ యుగము అని ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీరు మేము పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నాము అని స్మృతిలో ఉంచుకోవడం కూడా మన్మనాభవనే అయింది. ఇది కూడా యోగమే, సంగమ యుగం అని గుర్తుంచుకోవడం. నన్ను స్మృతి చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటికి వాపస్ వెళ్ళాలి. 84 జన్మలు ఇప్పుడు పూర్తి అయినాయి. ఇప్పుడు సతో ప్రధానంగా అయ్యి వాపస్ వెళ్ళాలి. కొందరు అసలు స్మృతి చెయ్యరు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వారిలో లేక వెలుపలి ఉన్న వారిలో తండ్రికి ప్రతి ఒక్కరి పురుషార్థం గురించి బాగా తెలుసు. భలే ఇక్కడ కూర్చొని చూస్తున్నా ఎవరైతే మధురాతి మధురమైన సేవాధారి పిల్లలు ఉన్నారో వారిని తండ్రి స్మృతి చేస్తారు. చూడడం కూడా వారినే చూస్తారు. వీరు ఎటువంటి పుష్పాలు, వీరిలో ఏ ఏ గుణాలు ఉన్నాయని చూస్తారు. కొంతమంది ఒక్క గుణం కూడా లేని వారు ఉన్నారు. ఇటువంటి వారిని చూసి తండ్రి ఏం చేస్తారు? తండ్రి ఆకర్షించుకునే అయస్కాంతం వంటి పవిత్రమైన ఆత్మ కనుక తప్పకుండా ఆకర్షిస్తారు. కానీ బాబా ఆంతరికంగా తెలుసుకొనే ఉంటారు. బాబా తన పూర్తి లెక్కాచారాన్ని తెలియజేస్తున్నప్పుడు పిల్లలు కూడా తెలియజేయాలి. నేను మిమ్మలను విశ్వాధికారులుగా చేసేందుకే వచ్చా. తర్వాత ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత పొందుతారు అని తండ్రి చెప్తారు. ఎవరు పురుషార్థం చేసినా అది తెలియాలి కదా. అందరి కర్తవ్యాన్ని వ్రాసి పంపండి, లేక వారితో వ్రాయించి పంపండి అని బాబా కూడా లెటర్ రాస్తారు. ఎవరు చురుకైన బుద్ధివంతులైన బ్రాహ్మణీలుగా ఉంటారో వారు అంతా వ్రాయించి పంపుతారు. ఏమి కర్తవ్యం చేస్తారు, ఎంత సంపాదన ఉంది, ఇలా తండ్రి తన సర్వస్వము తెలుపుతారు. అంతేకాక సృష్టి ఆది మధ్యాంత్యముల జ్ఞానం వినిపిస్తారు. అందరి స్థితిని గురించి తెలుసు. భిన్న భిన్న ప్రకారాలైన వెరైటీ పుష్పాలు కదా. బాబా అప్పుడు పుష్పాలను చూపిస్తూ ఒక్కొక్క పుష్పాన్ని చూడండి ఎటువంటి రాయల్ పుష్పాలో. ఇప్పుడే ఇంత సువాసన ఉంది, మరి ఇక పూర్తి వికసించినప్పుడు ఎంత ఫస్ట్ క్లాస్గా శోభిస్తాయి. మీరు కూడా ఈ లక్ష్మీ నారాయణల వలె యోగ్యులుగా అయ్యి వెళ్తారు. అలాగని అందరికీ సర్చ్ లైట్ ఇస్తారు అని కాదు. తండ్రి కూడా గమనిస్తూ ఉంటారు. ఎవరు ఎలా ఉంటారో అలా ఆకర్షిస్తారు. ఏ గుణాలు లేనివారు ఏం ఆకర్షిస్తారు. అలాంటి వారు స్వర్గంలోకి వెళ్ళి కనిష్ట పదవిని పొందుతారు. బాబా ప్రతి ఒక్కరి గుణాలను గమనిస్తారు, వారిని ప్రేమిస్తారు కూడా. ప్రీతితో కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఈ సేవాదారులు ఎంత సేవ చేస్తారు. వీరికి సేవ చేయకుంటే నెమ్మదే ఉండదు. సర్వీస్ లేకుండా విశ్రాంతి లభించదు. కొందరికి సేవ చేయడమే తెలియదు. యోగంలో కూర్చోరు, జ్ఞానధారణ ఉండదు. వీరేం పదవి పొందుతారు అని బాబా అనుకుంటారు. పురుషార్థం బాగా చేయడము చేయకపోవడం ఏది గుప్తంగా ఉండదు. మంచి బుద్ధివంతులైన పిల్లలు సేవా కేంద్రాలను సంభాలన చేస్తారు. వారు ఒక్కొక్కరి లెక్కాచారం పంపవలసి ఉంటుంది. దానివలన పురుషార్థం ఎంతవరకు ఉందో బాబా తెలుసుకుంటారు. బాబా జ్ఞాన సాగరులు, పిల్లలకు జ్ఞానంనిస్తారు. ఎవరు ఎంత జ్ఞానాన్ని తీసుకుంటారో, గుణవంతులు అవుతారో తక్షణమే తెలుస్తుంది. బాబా ప్రేమ అందరిపై ఉంది. అందుకే దీనికి సంబంధించిన ఒక పాట కూడా ఉంది.
మీరు ముళ్ళపై కూడా ప్రీతి చూపిస్తారు, పుష్పాలపై కూడా మీకు ప్రేమ ఉంది అని. నంబర్ వారుగా ఉన్నారు కనుక తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి. బాబా ఏం చెప్తారో అది వెంటనే చేసి చూపిస్తే బాబాపై ప్రేమ ఉంది అని బాబా అర్థం చేసుకుంటారు. వారికి కూడా ఆకర్షణ కలుగుతుంది. తండ్రిలోని ఆకర్షణ ఎలాంటిది అంటే ఒక్కసారిగా పట్టుకొనేస్తారు. కానీ ఎంతవరకు తృప్పు వదలదో వికారాలు, అంతవరకు ఆకర్షణ కూడా ఉండదు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటాను. బాబాకు సేవాదారి పిల్లలు కావాలి. తండ్రి సర్వీస్ కొరకే వస్తారు. పతితులను పావనంగా చేస్తారు. ఇది మీకు తెలుసు కానీ ప్రపంచంలోని వారికి తెలియదు. ఎందుకంటే మీరిప్పుడు చాలా కొద్ది మందే ఉన్నారు. ఎంతవరకు యోగం ఉండదో అంతవరకు ఆకర్షణ ఉండదు. కొద్ది మంది ఆ శ్రమ చేస్తారు. ఏదో ఒక విషయంలో చిక్కుకొని ఉంటారు. విన్న దానికంతా సత్యము సత్యమే సత్యమే అని అనేందుకు ఇది ఎలాంటి సత్సంగం అనుకున్నారు? మామూలు సత్సంగం కాదు. సర్వశాస్త్రమయి శిరోమణి ఒక్క గీతయే. గీతలోనే రాజయోగం ఉంది. విశ్వాధికారి తండ్రి ఒక్కరు మాత్రమే. గీత ద్వారానే ప్రభావం వెలువడుతుంది అని పిల్లలకు చెప్తూ ఉంటాను. కానీ అంత శక్తి కూడా ఉండాలి కదా. యోగ బలపు పదును బాగుండాలి. అందులో చాలా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు కొద్ది సమయం మాత్రమే ఉంది. అంటే నన్ను ప్రీతిస్తే నేను కూడా ప్రీతి చేస్తాను. ఇది ఆత్మిక ప్రీతి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. ఈ స్మృతి ద్వారానే కర్మల వినాశనం అవుతాయి. కొందరు అస్సలు స్మృతే చెయ్యరు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తి ప్రస్తావనే లేదు. ఇది బాబా రథం. ఇతని ద్వారా శివబాబా చదివిస్తారు. నా పాదాలు కడిగి త్రాగమని గురువులలాగా శివబాబా చెప్పరు. బాబా చేతితో కూడా ముట్టనివ్వరు. ఇది చదువు. స్పర్శించుట వలన ఏమవుతుంది? తండ్రి అయితే అందరికీ సద్గతిని ఇచ్చేవారు. కోటిలో కొందరు మాత్రమే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. కల్పక్రితము వారు ఎవరు ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. భోలానాథ్ తండ్రి వచ్చి అమాయకులైన మాతలకు జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నతంగా చేస్తారు. బాబా సంపూర్ణంగా ముక్తి మరియు జీవన్ముక్తిలోకి ఎక్కిస్తారు. కేవలం వికారాలను మాత్రం వదలండి అని తండ్రి చెప్తున్నారు. ఈ విషయంపైనే గొడవలు కూడా జరుగుతాయి. నాలో ఏ ఏ అవగుణాలు ఉన్నాయని మీలో మీరు చూసుకోండి అని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు ప్రతిరోజు తమ లాభ నష్టాల ఖాతాను చూసుకుంటారు. మీరు కూడా మీ లెక్కాచారంను చూసుకోండి. ఎంత సమయము అతి ప్రియమైన బాబాను ఎవరైతే విశ్వ అధికారిగా చేస్తారో వారిని స్మృతి చేశాను. తక్కువగా స్మృతి చేసి ఉంటే ఇటువంటి తండ్రిని ఇంతేనా స్మృతి చేసేది అని మీకే సిగ్గు అవుతుంది. చెకింగ్ చేసుకుంటూ ఉంటే, చార్టు రాస్తూ ఉంటే. మన బాబా అందరికంటే అద్భుతమైన వారు. సమస్త సృష్టిలో స్వర్గం అతి అద్భుతమైనది. వారు స్వర్గానికి లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. మీరు 5000 సంవత్సరాలు అంటారు. ఎంత రాత్రికి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఎవరు చాలా పాత భక్తులో వారిపై బాబా బలిహారి అవుతారు. అతి భక్తి చేశారు కదా. బాబా ఈ జన్మలో కూడా బ్రహ్మ బాబా గీతా పఠనం చేసేవారు. నారాయణుడి చిత్రాన్ని కూడా జేబులో ఉంచుకునేవారు. లక్ష్మిని దాస్యత్వం నుండి ముక్తపరచగానే ఎంత ఆనందం కలిగింది. లక్ష్మీనారాయణల చిత్రంలో లక్ష్మి పాదాలు ఒత్తుతూ ఉన్నట్లు ఉండే చిత్రాన్ని బాబా తీయించేశారు. మనం ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి సత్యుగంలో మరొక శరీరాన్ని తీసుకుంటాము. నేను వెళ్ళి సుందరమైన రాకుమారుడిగా అవుతాను అని బ్రహ్మకు ఎంత సంతోషం ఉంది. పురుషార్థం కూడా చేస్తూ ఉంటారు. ఊరికి ఎలా అవుతారు? మీరు కూడా తండ్రిని బాగా స్మృతి చేస్తే స్వర్గ వారసత్వం పొందుతారు. కొందరు చదవరు, దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యరు, లెక్కాచారం కూడా ఉంచరు. శ్రేష్టంగా తయారయ్యే వారే లెక్కాచారాన్ని ఉంచుతారు, చార్టు వ్రాసేది. లేకుంటే ఊరికి ఆర్భాటం చేస్తారు. 15 రోజులు 20 రోజుల తర్వాత వ్రాయడం వదిలేస్తారు. ఇక్కడి పరీక్షలు మొదలైనవన్నీ గుప్తమైనవి. ప్రతి ఒక్కరి అర్హతలు తండ్రికి తెలుసు. బాబా ఆజ్ఞను తక్షణమే పాటిస్తే ఆజ్ఞాకారులు అని అంటారు. పిల్లలు ఇప్పుడు ఇంకా చాలా పని చేయాల్సి ఉంది అని బాబా చెప్తున్నారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతారు. వీరెప్పుడు ఎవ్వరికి విడాకులు ఇవ్వరు. శివ్ బాబా డ్రామా అనుసారం పెద్ద కాంట్రాక్ట్ తీసుకోవడానికి వచ్చారు.
నేను అందరికంటే పెద్ద కాంట్రాక్టర్ను. అందరిని సుగంధ పుష్పాలుగా తయారు చేసి వాపస్ తీసుకెళ్తాను. పతితులను పావనంగా చేసే కాంట్రాక్టర్ వీరు ఒక్కరే అని పిల్లలైనా మీకు తెలుసు. వారు మీ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. కొందరికి పూర్తి నిశ్చయం ఉంది. కొందరికి ఏమాత్రము నిశ్చయమే లేదు. ఈరోజు ఇక్కడుంటారు. రేపు మరెక్కడికో వెళ్ళిపోతారు. అటువంటి నడవడికలు కలిగి ఉంటారు. మేము బాబా వద్ద ఉండి, బాబా వారిగా తయారై ఏం చేస్తున్నాము అని ఆంతరికంలో తప్పకుండా మనస్సు కూడా తింటూ ఉంటుంది. సర్వీస్ చేయకుంటే ఏం లభిస్తుంది? రొట్టెలు కాల్చడము, సబ్జీ చేయడము ఇవి ముందు కూడా చేసేవారు కదా! క్రొత్త మాట ఏం చేశారు? సర్వీస్‌కు రుజువునివ్వాలి. ఎంతమందికి మార్గమును చూపించారు. డ్రామా చాలా అద్భుతంగా తయారు చేయబడింది. ఏమేమి జరుగుతోందో మీరు ప్రాక్టికల్‌గా చూస్తున్నారు. శాస్త్రాలలో కృష్ణుడి చరిత్రను వ్రాసేశారు కానీ చరిత్ర ఒక్క తండ్రిది మాత్రమే ఉంది. వారే అందరికీ సద్గతినిస్తారు. వీరి వంటి చరిత్ర మరెవ్వరికీ ఉండదు. చరిత్ర అంటే మంచిదిగా ఉండాలి కదా! అంతేకాని ఎత్తుకొని వెళ్ళాడు, దొంగలించాడు కృష్ణుడిలాగా. ఇది చరిత్రే కాదు. సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు కల్పకల్పము వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు. లక్షల సంవత్సరాల మాటే లేదు. కావున పిల్లలు చెడు చీచి అలవాట్లను వదిలేయాలి. లేకుంటే ఏ పదవి లభిస్తుంది? ప్రియుడు కూడా గుణాలను చూసి ప్రేమిస్తాడు కదా! ఎవరైతే వారి సర్వీస్‌లో తత్పరులై ఉంటారో వారిని ప్రేమిస్తారు. సర్వీస్ చెయ్యని వారు దేనికి పనికి వస్తారు? ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు మహాన్ భాగ్యశాలురు. మీ వంటి భాగ్యశాలురు మరెవ్వరూ లేరు. భలే మీరు స్వర్గంలోకి వెళ్తారు కానీ శ్రేష్ఠ ప్రాలబ్ధమును ఇక్కడే ఇప్పుడే తయారు చేసుకోవాలి. ఇది కల్పాంతరాలకు సంబంధించిన విషయం. పదవి తగ్గిపోతుంది. ఎంత దొరికితే అంత చాలు అని సంతోషపడిపోరాదు. పురుషార్థం చాలా బాగా చేయాలి. ఎంతమందిని తమ సమానంగా చేశారో రుజువు చూపించాలి. మీ ప్రజలెక్కడ? తండ్రి, టీచరు సర్వుల ద్వారా పురుషార్థం చేయిస్తారు కానీ వారి అదృష్టంలో కూడా ఉండాలి కదా! తండ్రి తన శాంతిధామాన్ని వదిలి పతిత ప్రపంచంలో పతిత శరీరంలో రావడమే సర్వోన్నతమైన ఆశీర్వాదం. లేకుంటే మీకు రచయిత రచనల జ్ఞానం ఎవరు వినిపిస్తారు? సత్యుగంలో రామరాజ్యము మరియు కలియుగంలో రావణ రాజ్యం ఉంటుంది అని కూడా ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. రామరాజ్యంలో ఒకే రాజ్యం ఉండేది. రావణ రాజ్యంలో ఇప్పుడు అనేక రాజ్యాలు ఉన్నాయి. అందుకే మీరు నరకవాసులా లేక స్వర్గవాసులా అని అడుగుతారు. కానీ మనుషులు తాము ఎక్కడ ఉన్నారో తెలుసుకోరు. ఇది ముళ్ళ అడవి, అది పూల తోట, స్వర్గం. కావున ఇప్పుడు తల్లి, తండ్రి మరియు అనన్య పిల్లలను అనుసరిస్తేనే శ్రేష్టమవుతారు. తండ్రి చాలానే అర్థం చేయిస్తారు. కానీ అర్థం చేసుకునే వారే అర్థం చేసుకుంటారు. కొందరు విని చాలా బాగా విచార సాగరం మథనం చేస్తారు. కొందరు విని కూడా విననట్లు ఉండిపోతారు. శివబాబా స్మృతి ఉందా అని అన్ని చోట్ల వ్రాసి ఉండాలి. ఎప్పుడు మీకు కనబడుతుందో ఆ స్లోగన్ అప్పుడంతా గుర్తుకొస్తుంది. అప్పుడు తప్పకుండా వారసత్వం కూడా స్మృతి వస్తుంది. దైవీ గుణాలు ఉంటేనే దేవతలు అవుతారు. ఒకవేళ క్రోధం ఉంటే, అశ్లీల అవగుణాలు ఉంటే శ్రేష్ఠ పదవిని పొందలేరు. స్వర్గంలో ఏ భూతాలు ఉండవు. రావణుడే లేకుంటే రావణుడి భూతాలు ఎక్కడి నుండి వస్తాయి? దేహ అభిమానము, కామ క్రోధాలు ఇవి పెద్ద భూతాలు. వీటిని తొలగించే ఉపాయం ఒక్కటే, తండ్రి స్మృతి. తండ్రి స్మృతి ద్వారానే అన్ని భూతాలు పారిపోతాయి. అచ్చా, రాత్రి క్లాసు. మేము కూడా అనేక మందిని మా సమానంగా చేసే సేవ చెయ్యాలి అని చాలామంది పిల్లలకు అనిపిస్తుంది. మన ప్రజలను తయారు చేసుకోవాలి. మన ఇతర సోదరులు ఎలా సేవ చేస్తున్నారో అలా మేము కూడా చెయ్యాలి అని అనుకుంటారు. మాతలు చాలామంది ఉన్నారు. కలశం కూడా మాతలపైనే ఉంచారు. కానీ ఇది ప్రవృత్తి మార్గం. ఇరువురు కావాలి కదా! ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు అని బాబా అడుగుతారు. సరిగ్గా సమాధానం ఇస్తారా అని గమనిస్తారు. మాకు 5 మంది లేదా 2. అంతేకాక శివబాబాతో కలిపి ఇంకొకరు అని చెప్తారు. కొందరు ఊరికే నామమాత్రంగా చెప్తారు. కొందరు సత్యంగానే కుమారుడిగా చేసుకుంటారు. ఎవరైతే వారసుడిగా చేసుకుంటారో వారు విజయమాలలో కూర్చోబడతారు.
ఎవరైతే సత్యమైన వారసుడిగా చేసుకుంటారో స్వయంగా వారు కూడా వారసులుగా అవుతారు. సత్యమైన హృదయంపై ప్రభువు రాజీ అవుతారు. మిగిలిన వారంతా చెప్పడానికి మాత్రమే చెప్తారు. ఈ సమయంలో పారలౌకిక తండ్రి అందరికీ వారసత్వం ఇస్తారు. కావున ఎవరి నుండి 21 జన్మలకు వారసత్వం లభిస్తుందో వారినే స్మృతి చెయ్యాలి. ఇవేమి మిగలవు అనే జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. తండ్రి ప్రతి ఒక్కరి స్థితిని చూస్తారు. వీరు సత్యంగా వారసుడిగా చేసుకున్నారా తండ్రి కుమారుడిగా, లేక చేసుకొని ఆలోచనలు చేస్తున్నారా? వారసునిగా చేసుకోవడము అనగా అర్థమేమో తెలుసు. మాయకు వశమై ఉన్నందువలన చాలామంది వారసునిగా చేసుకోవాలనుకున్నా చేసుకోలేరు. ఒకటి ఈశ్వరునికైనా వశమై ఉండాలి, లేక మాయకైనా వశమై ఉండాలి. ఎవరైతే ఈశ్వరునికి వశమై ఉన్నారో వారు వారసునిగా తయారు చేయు బాబాను వారసుడిగా చేసుకుంటారు. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది. 108 రత్నాల మాల కూడా ఉంటుంది. అష్టరత్నాలు తప్పకుండా అద్భుతాలు చేసే వారిగా ఉంటారు. తప్పకుండా వారసుడిగా చేసుకొనే తీరుతారు. భలే వారసులుగా కూడా తయారు చేస్తారు. ఆస్తినైతే తప్పకుండా తీసుకుంటారు. అటువంటి ఉన్నతమైన వారసులను తయారు చేసుకునే వారి కర్మలు కూడా అదే విధంగా శ్రేష్టంగా ఉంటాయి. తండ్రిని కుమారుడిగా చేసుకుంటే ఎటువంటి వికర్మలు జరగరాదు. వికారాలతో కూడినవన్నీ వికర్మలే కదా, పాపకర్మలే. తండ్రిని వదిలి ఇతరులను ఎవరిని స్మృతి చేసినా అది కూడా పాపకర్మనే. తండ్రి అంటే తండ్రే. తండ్రి ఈ నోటితో చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఆదేశం లభించింది కదా, కావున వారిని ఒక్కరినే స్మృతి చెయ్యాలి. ఇందులోనే చాలా శ్రమ ఉంది. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మాయ అంతగా సతాయించదు. పోతే మాయ కూడా చాలా శక్తిశాలి. మాయ చాలా పెద్ద వికర్మలు చేయిస్తుంది అని కూడా అర్థమవుతుంది. గొప్ప గొప్ప మహారథులను కూడా క్రింద పడేసి అధోగతి పట్టిస్తుంది. రోజు రోజుకు సేవా కేంద్రాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. గీతా పాఠశాలలు లేక మ్యూజియంలు కూడా తెరవబడుతూ ఉంటాయి. పూర్తి ప్రపంచంలోని మనుషులు తండ్రిని కూడా అంగీకరిస్తారు, బ్రహ్మను కూడా అంగీకరిస్తారు. బ్రహ్మనే ప్రజాపిత అని అంటారు, ఆత్మలను ప్రజలని అనరు. మనుష్య సృష్టిని ఎవరు రచిస్తారు? ప్రజాపిత బ్రహ్మ అంటున్నారు అంటే వారు సాకారులు, వీరు నిరాకారులు. శివబాబా వారు అనాది, వీరు కూడా అనాది అని అంటారు. ఇద్దరి పేర్లు కూడా అత్యున్నతమైనవి. వారు ఆత్మిక తండ్రి, వీరు ప్రజాపిత బ్రహ్మ. ఇరువురు కూర్చొని మిమ్మలను చదివిస్తూ ఉన్నారు. ఎంత శ్రేష్టమైన వారు కదా. పిల్లలకి ఎంత నష ఉండాలి, ఖుషి ఎంత ఉండాలి. కానీ మాయ ఖుషీగా లేక నషాగా ఉండనివ్వదు. విద్యార్థులు ఇటువంటి విచార సాగరం మతనం చేస్తూ ఉంటే సర్వీస్ కూడా చేయగలరు, ఖుషి కూడా ఉంటుంది. అయితే బహుశా ఇంకా సమయం ఉంది అని అనుకుంటూ పురుషార్థం మెల్లగా చేస్తూ ఉన్నారు. కర్మాతీత స్థితిని పొందుకుంటే ఖుషి కూడా ఉంటుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ప్రతిరోజు రాత్రి అతి మధురమైన బాబాను మొత్తం రోజులో ఎంతసేపు స్మృతి చేశాను అని లెక్కాచారం చూసుకోవాలి. స్వయాన్ని ప్రత్యక్షం చేసుకునేందుకు లెక్కాచారం ఉంచుకోరాదు, అంటే చూపించుకునేకి గుప్త పురుషార్థం చేయాలి. సెకండ్ పాయింట్, తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిపై విచార సాగరం మతనం చేయాలి. సేవ చేసినందుకు రుజువునివ్వాలి. విని విననట్లు ఉండరాదు. లోపల ఏదైనా అసురి అవగుణం ఉంటే పరిశీలించుకొని చెక్ చేసుకొని దానిని తొలగించుకోవాలి. వరదానము, వైరాగ్య వృత్తి ద్వారా ఈ సారము లేని ప్రపంచం నుండి ఆకర్షణ ముక్తులుగా ఉండే సత్యమైన రాజర్షి భవ. రాజర్షి అనగా రాజ్యముండిన స్వరాజ్య అధికారం. బేహద్దు వైరాగి. దేహము మరియు దేహం యొక్క పాత ప్రపంచంపై కొంచెం కూడా ఆకర్షణ ఉండరాదు. ఎందుకంటే రాజర్షులకు ఈ పాత ప్రపంచము అసారమైనది, అంటే సారం లేనిది. ఇందులో ఏ సారము లేదు అని తెలుసు. అసార ప్రపంచంలో బ్రాహ్మణుల శ్రేష్ఠ ప్రపంచం మీకు లభించింది. అందువలన ఈ ప్రపంచంతో బేహద్దు వైరాగ్యము అనగా ఎలాంటి ఆకర్షణ ఉండరాదు. ఎవ్వరిలోనూ ఆకర్షణ లేక లొంగుబాటు లేనప్పుడే
వారిని రాజర్షులు లేక తపస్వీలు అని అంటారు. స్లోగన్: మధురంగా మరియు శుభభావన సంపన్నంగా ఉండే మాటలే యుక్తియుక్తమైన మాటలు. అవ్యక్త ఇషారా: పరమాత్మ ప్రత్యక్షత కొరకు పరస్పరంలో సంస్కార మిలనం యొక్క రాస్ చేస్తూ సంఘటనను శక్తిశాలిగా చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి ఒకరి విషయాలను మరొకరు స్వీకరించి గౌరవించండి. మీలో ఒకటి స్వీకరించటము, రెండు గౌరవించడం, ఈ రెండు విషయాలు మీలో వస్తే ఒకటి సంపూర్ణత, రెండు సఫలత, ఈ రెండు సమీపంగా రాగలవు. ఎప్పుడు ఒకరు అనేక మందిని సంపూర్ణ సంస్కారము కలిగిన వారిగా తయారు చేస్తారో అప్పుడు సమాప్తి కాగలదు. ఓం శాంతి.